ప్రతిపక్ష పాత్రలో పిన్నెల్లి దగ్గర జైలు దగ్గర మాట్లాడిన అంశాలు ఏమేమి చేయాలి అధికార పార్టీ అని చెప్పడం కాకుండా ఎక్కడెక్కడ ఏంటంటే మిస్ అవుతున్నారన్న దాని మీద చేయాలి. రావణ కాష్టం చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పలకొడుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేస్తున్నారు. ఇది దాని సారాంశం. రవి గారు, అదే ఇప్పుడు మనం ఇందాక హైకోర్టుది చర్చిస్తున్నాం, దానికి కొనసాగింపు కదా నేను మనం భావించవచ్చు. ఓకే. సో ఒక విధంగా ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ బ్యాక్ ఇన్ యాక్షన్, చంద్రబాబు నాయుడు ఈజ్ బ్యాక్ ఇన్ సీట్ ఇన్ పవర్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్ అని మనం అనుకోవచ్చు. అది కూడా నిన్న నేను మీకు ఒక 4 అంశాల కార్యక్రమంగా ఉంటుంది. ఒకటి వాళ్ళకి ధైర్యం చెప్పటము, 2 ప్రభుత్వాన్ని ఎదిరించడము, 3వది పార్టీని కూడా తీసుకోవటము, 4వది ఈ విషయాలకు సంబంధించి కేసులు ఈ పోరాటం చేయటం అని. బహుశా నెల్లూరును దానికి ఆయన వేదికగా ఎంచుకున్నారు. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించటం ద్వారా తన శ్రేణులకు తమ నాయకులకు కూడా మద్దతు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వం మీద కూడా పూర్తి స్థాయిలో విమర్శ. అంటే ఇంతవరకు ఆయన అక్కడ మాట్లాడినవో లైవ్ రావడం తప్ప బయట మాట్లాడటం అది ఇది జరగలేదు కదా. సో ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న అది కూడా మనం మాట్లాడాం, కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు అందులో ఉన్న నైతికత లేదా ఇంకొకటి చర్చ కాదు, వాళ్ళ పార్టీ నాయకుడిని జైల్లో పెడితే ఆయన వెళ్ళి ధైర్యం చెప్పాడు. అన్ని పార్టీలు చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే అది కూడా ఆయన ఇప్పుడు సమర్థించుకుంటుంది. ఏంటంటే ఈ కేసు హత్యాయత్నం కేసు తప్పుగా పెట్టారు, ఆయన ఏదో పరామర్శించడానికి వెళ్తే బయలుదేరిన సమయంలోనే ఈ కేసు పెట్టారు. అంటే ఈ కేసు ఇప్పుడు రెఫర్ చేస్తున్నది ఆ బ్యాలెట్ బాక్సులు వాటికి ఆ రోజు ఈవీఎంలకు సంబంధించిన కేసు కాదు, ఇది వేరే హత్య కేసు అనేది ఆయన రెఫర్ చేస్తున్నటువంటి అంశం. ఏదైనా అది కోర్టు చూసుకుంటుంది, కోర్టు ముందు ఉంది అనుకోండి, నేను అండగా ఉంటాను, వస్తాను, పరామర్శిస్తాను, మీ దగ్గరికి వస్తాను అనే మాట బహుశా ఆయన చెప్పదలుచుకున్నాడు. రెండవది ప్రభుత్వము ఇప్పుడు కోర్టు చెప్పినట్టే ఈ విధ్వంసాలు, కూల్చివేతలు, మా ఆస్తులు విధ్వంసం చేయటము, మాకు ఓటు వేసిన వాళ్ళ మీద మీరు దాడి చేయడం చేస్తున్నారు, ఇది కాదు కోరుకుంది. మీరు పథకాలు ఇవన్నీ కూడా వాగ్దానాలు చేశారు కాబట్టి వాటిని నమ్మి ఓట్లు వేశారు కాబట్టి మీరు వాటిని కొనసాగించండి. అమ్మ ఒడి బదులు అమ్మకు వందనం అన్నారు కదా, దాని ప్రకారం ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు కదా, ఇవ్వండి. సో ఒకవైపు దాడులను ఖండించడంతో పాటు రెండో వైపున మీరు పథకాలు అమలు చేయండి, కానీ ఈ కక్ష సాధింపులు, దాడులు కాదు, వద్దు అనే ఒక తీవ్ర స్థాయిలో. అంటే జగన్ కొంత నీరసపడ్డారు ఇంకోటి అన్న స్థితిలో నుంచి నెమ్మదిగా ఆయన మళ్ళీ కార్యాచరణలోకి మధ్యలో కొంత ఒక 10 రోజులు ఎంతో విరామం తీసుకొని మళ్ళీ కార్యాచరణలోకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. బహుశా దీన్ని కొనసాగించవచ్చు ఈ ఊపును. ఏమేం చేస్తారు, ఎట్లా చేస్తారు, ప్రతిపక్షము బలహీనపడిన ప్రతిపక్షం. అది కూడా ఇంకొకటి, మేమేదో తప్పు చేసి కాదు, మాకంటే మీరు మెరుగ్గా ఇస్తామన్నారు కాబట్టి మీకు ఇచ్చారని ఇక్కడ ఆయన కీలకంగా చెప్తుంది. అంతేకాకుండా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడం అంటే 15-20 రోజుల్లోనే రావణ కాష్టం అయిపోయింది. దాని మీద మనం మొదట్లోనే అన్నాం కదా, విమర్శ అంటే అన్ని